దొండకాయ ఉల్లికారం వేపుడు వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇంకా వేరే కూరే అవసరం ఉండదు. మరి ఎలా చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ టు వైబ్రెంట్ వంటిల్లు. నేను ప్రశాంతి. 1 కిలో దొండకాయలు తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని వాటి చివర్లు కట్ చేసుకోవాలి. తర్వాత సన్నగా పొడుగ్గా అన్నా లేదా రౌండ్గా అన్నా కట్ చేసుకోవాలి. లేత దొండకాయలు చూసుకొని తీసుకోవాలి. పండినవి ఏమన్నా ఉంటే తీసేయాలి. ఒక ప్యాన్లో 150 ml ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసుకోవాలి. ఆవాలు చిట్లాక దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ వేపుడికి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ముక్కలకి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ముక్కలు కాస్త మెత్తపడ్డాక వెల్లుల్లి కారం రెడీ చేసుకోవాలి. దీనికోసం కారాన్ని బట్టి 6-7 ఎండుమిర్చి, 3 ఉల్లిపాయలు, పుట్టు తీసేసిన 1 వెల్లుల్లి, వీటికి సరిపడా ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. దొండకాయ ముక్కలు సగం ఉడికాక వెల్లుల్లి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక అవి పూర్తిగా వేగే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎక్కువ అడుగంటకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మీ రుచికి తగ్గట్టు అవసరమైతే కాస్త ఉప్పు, మిరప్పొడి వేసుకోవాలి.
ఉల్లికారం పూర్తిగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వస్తుంటే మన దొండకాయ ఉల్లికారం రెడీ అయినట్టేనండి. మీరు ఒకసారి దొండకాయల్ని ఉల్లికారం పెట్టి ఇలా చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, share and subscribe my channel Vibrant Vantillu, and please don't forget to comment about the dish. Thanks for watching.